నమస్తే కంచెల మీడియా స్టోరీ బోర్డ్ కి స్వాగతం. నా పేరు తరిణి. ఈ శబ్దం మీకు కూడా ఎన్నోసార్లు వినిపించి ఉంటుంది. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు, స్టేషన్లో నిలబడి ఉన్నప్పుడు, లేదా లెవెల్ క్రాసింగ్ దగ్గర వేచి చూస్తున్నప్పుడు. చాలా మందికి ఇది కేవలం ఒక హారన్, మరికొందరికి పెద్ద శబ్దం. కానీ మీకు తెలుసా, రైలు హారన్ కేవలం సౌండ్ కాదు, అది ఒక సందేశం, ఒక హెచ్చరిక, ఒక సిగ్నల్. అంతేకాదు, రైల్వే మాట్లాడే కనిపించని భాష. ఎప్పుడు హారన్ కొట్టాలి, ఎందుకు కొట్టాలి, స్టేషన్ దగ్గర ఒకలా, లెవెల్ క్రాసింగ్ దగ్గర ఇంకోలా, ప్రమాదం కనిపిస్తే మరోలా ఎందుకు వినిపిస్తుంది? మనకు సాధారణ శబ్దంగా అనిపించే రైలు హారన్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో ప్రతిరోజు కోట్లాది మంది రైలులో ప్రయాణిస్తున్నారు. వేలాది కిలోమీటర్ల పొడవున విస్తరించిన రైల్వే నెట్వర్క్ పై వందలాది రైళ్లు నిరంతరం పరుగులు పెడుతున్నాయి. ఇంత భారీ వ్యవస్థలో ప్రతి క్షణం కీలకం, ప్రతి నిర్ణయం భద్రతతో ముడిపడి ఉంటుంది. అలాంటి వ్యవస్థలో మాటల కంటే ముందుగా పనిచేసేది సంకేతాలు. ఆ సంకేతాల్లో అత్యంత ముఖ్యమైనది రైలు హారన్. మనకు వినిపించేది ఒక శబ్దమే కావచ్చు, కానీ రైల్వే వ్యవస్థకు అది ఒక కమ్యూనికేషన్ టూల్, ఒక హెచ్చరిక, ఒక భద్రతా సందేశం. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, లోకో పైలట్ కు అనిపించినప్పుడు హారన్ కొడతారని. కానీ వాస్తవం ఏమిటంటే, రైల్వేలో హారన్ వినియోగానికి ప్రత్యేక నియమాలు ఉంటాయి. స్టేషన్లోకి ప్రవేశించే ముందు, స్టేషన్ వదిలి బయలుదేరేటప్పుడు, లెవెల్ క్రాసింగ్ల దగ్గర, మలుపుల వద్ద, పొగమంచు ప్రాంతాల్లో, టన్నెల్స్లో, ట్రాక్లపై పనులు జరుగుతున్న చోట్ల హారన్ తప్పనిసరిగా వినిపించాల్సి ఉంటుంది. ఎందుకంటే రైలు వేగంగా వస్తుందని ముందుగానే తెలియచేసే అత్యంత ప్రభావవంతమైన మార్గం అదే. కొన్ని సందర్భాల్లో హారన్ విధానాలు కూడా ప్రత్యేక సంకేతాలుగా ఉపయోగిస్తారు. ఒక చిన్న హారన్ సాధారణ హెచ్చరిక లేదా సిద్ధతకు సంకేతంగా ఉండొచ్చు. రెండు చిన్న హారన్స్ రైలు కదలడానికి సిద్ధంగా ఉందనే సమాచారంగా ఉపయోగించే సందర్భాలు ఉంటాయి. అలాగే వరుసగా వినిపించే హారన్స్ లేదా పొడవుగా గట్టిగా వచ్చే హారన్ మాత్రం సాధారణంగా అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరిక. ట్రాక్ పై మనుషులు కనిపించినా, జంతువులు అడ్డుగా వచ్చినా, లేదా ఏదైనా ప్రమాద సూచన ఉన్నా లోకో పైలట్ హారన్ ద్వారా ముందుగా హెచ్చరిస్తాడు. రైలు హారన్ కేవలం ప్రయాణికుల కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే. వాస్తవానికి ఇది ప్రధానంగా రైల్వే సిబ్బంది కోసం కూడా పనిచేస్తుంది. ట్రాక్ మ్యాన్, గ్యాంగ్ మ్యాన్, మెయింటెనెన్స్ సిబ్బంది, వీరంతా ట్రాకులు పక్కనే పనిచేస్తుంటారు. ఎండైనా, వర్షమైనా, రాత్రైనా తమ విధులు నిర్వర్తిస్తుంటారు. వాళ్లకు రైలు సమీపిస్తుందనే మొదటి సమాచారం చాలాసార్లు హారన్ ద్వారానే తెలుస్తుంది. అంటే మనం సాధారణంగా తీసుకునే ఆ శబ్దం ఎవరికో ప్రాణాలను కాపాడే హెచ్చరిక. స్టేషన్ల దగ్గర రైళ్లు ఎందుకు తరచూ హారన్ కొడతాయో ఎప్పుడైనా ఆలోచించారా? స్టేషన్ ప్రాంతాల్లో జనసంచారం ఎక్కువగా ఉంటుంది. ప్లాట్ఫారంలపై ప్రయాణికులు, ట్రాకుల పక్కన సిబ్బంది, ఎప్పుడూ కదలికలు కనిపిస్తుంటాయి. అలాంటి ప్రాంతాల్లో రైలు వస్తుందని ముందుగానే తెలియచేయడానికి హారన్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జనాలు అప్రమత్తంగా ఉండేందుకు ఇది కీలక పాత్ర పోషిస్తోంది. లెవెల్ క్రాసింగ్ల దగ్గర మాత్రం హారన్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. కొంతమంది గేటు మూసేలోపే దాటేయాలని ప్రయత్నిస్తారు, మరికొందరు నిర్లక్ష్యంగా ట్రాకులపైకి వెళ్లిపోతారు. అలాంటి ప్రమాదకర పరిస్థితులను నివారించడానికి రైలు ముందుగానే గట్టిగా హారన్ కొడుతుంది. అది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ప్రాణాలను కాపాడే ప్రయత్నం కూడా. చలికాలంలో కొన్ని ప్రాంతాల్లో పొగమంచు తీవ్రంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కొన్ని మీటర్ల దూరం కూడా స్పష్టంగా కనిపించదు. అప్పుడు కళ్ళ కంటే ముందుగా పనిచేసేది చెవులు. అందుకే పొగమంచు సమయంలో రైళ్లు తరచుగా హారన్ వినిపిస్తాయి. మలుపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, కొండ మార్గాలు, టన్నల్స్ దగ్గర కూడా ఇదే పరిస్థితి. ముందు ఏముందో పూర్తిగా కనిపించకపోయినా హారన్ ద్వారా ముందస్తు సమాచారం అందుతుంది. ఇప్పుడు ఒక్కసారి మన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించండి. చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ట్రాకులు దాటేవాళ్ళు, మొబైల్ ఫోన్లో మునిగిపోయి నడిచేవాళ్ళు, హారన్ వినిపించినా పట్టించుకొని వారు,
ఇలాంటి నిర్లక్ష్యం అనేక ప్రమాదాలకు కారణమవుతుంది. రైల్వే అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నా కొందరు ట్రాక్లను షార్ట్ కట్ గా ఉపయోగించడం కొనసాగిస్తున్నారు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, రైలు వేగం ముందు మన అంచనాలు చాలా సార్లు తప్పిపోతాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విమానాలకు ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్నట్లే, సముద్ర నౌకలకు సిగ్నల్ కోడ్స్ ఉన్నట్లే, రైల్వేలో కూడా ఒక కనిపించని భాష పనిచేస్తుంది. మనకు వినిపించేది హారన్ మాత్రమే, కానీ లోకో పైలట్ కు అది విధి నిర్వహణలో భాగం. ట్రాక్ మ్యాన్ కు అది అలర్ట్, ప్రయాణికుడికు అది హెచ్చరిక, రైల్వే వ్యవస్థకు అది భద్రత. అందుకే ప్రతి హారన్ వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది, ప్రతి సౌండ్ వెనుక ఒక సందేశం ఉంటుంది. ఇకపై రైలు హారన్ వినిపించినప్పుడు దాన్ని కేవలం ఒక శబ్దంగా చూడకండి, అది రైల్వే మాట్లాడే భాష. లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చేందుకు పనిచేసే కనిపించని హెచ్చరిక వ్యవస్థ. తెలుసుకుంటే ఆసక్తి, అర్థం చేసుకుంటే అవగాహన, పాటిస్తే భద్రత. ట్రాక్ల దగ్గర జాగ్రత్తగా ఉండండి, హారన్ను గౌరవించండి, సురక్షితంగా ఉండండి.